నమస్కారం టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి 331వ ఆరాధన మహోత్సవం కాకినాడ జగన్నాథపురం అన్నమగడ్డి సెంటర్ కమ్యూనిటీ హాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన విశ్వ బ్రాహ్మణ యువజన సంక్షేమ సేవా సంఘం. కాకినాడ బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ పదవికి ప్రశాంతంగా పోలింగ్ 440 ఓట్లతో వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన కేవీ వీరభద్రరావు. ప్రతి ఒక్కరూ అధిక రక్తపోటు పట్ల అవగాహన కలిగి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి జె నరసింహనాయక్. డీటెయిల్స్ చూస్తే కాకినాడ జగన్నాథపురం అన్నమగడ్డి సెంటర్లో గల విశ్వ బ్రాహ్మణ యువజన సంక్షేమ సేవా సంఘం కమ్యూనిటీ హాల్ నందు జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి 331వ ఆరాధన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆవుపాటి ఉమాశంకర్ ఆధ్వర్యంలో చేబూలు వీరరాఘవుల అధ్యక్షతన పుణ్య దంపతులు ఆవుపాటి ఉమాశంకర్ సత్యవేణీలచే స్వామివారికి సుగంధ ద్రవ్యాలతో అభిషేకములు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ సిటీ విశ్వ బ్రాహ్మణ సంఘం గౌరవ అధ్యక్షులు నెల్లిపుడి ఉదయ్, అధ్యక్షులు చెల్లూరి సూర్యనారాయణ, ప్రధాన కార్యదర్శి పుట్టా భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. కూర్చో కూర్చో కథలకు సరిగ్గా వస్తుంది ఇలా. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామికి జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామికి జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామికి జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామికి కర్తకు హరి ఓం. ఈరోజు 331వ ఆరాధన మహోత్సవం జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన మహోత్సవం సజీవ జీవ సమాధికి వెళ్ళిన రోజు. ఇది చాలా సుదీర్ఘం, చాలా పవిత్రమైన రోజు. స్వామివారు 413 సంవత్సరాల క్రితమే ఒక సంఘకర్తగా, ఒక కాలజ్ఞాన వ్యక్తిగా, ఓ తాంత్రికుడిగా ఎన్నో చూపించి గృహస్థం చేసి ఇవన్నీ కూడా స్వామివారికి ఆధారాలు ప్రత్యేకంగా ఉన్నవి. కనుక స్వామివారు ఏ కులానికి కానీ ఏ మతానికి కానీ కాదు, యావత్ సమస్త మానవాళికి మానవ జన్మెత్తిన దైవాంత సంబూతుడు. కనుక ఆయన్ని స్మరించి అందరూ కూడా ఆ సంఘకర్తకి ఎన్నో రకాలుగా మనం అందరం కూడా పూజిస్తే ఆయన ఆయురారోగ్యాలు ప్రసాదించాలని చెప్పి ఈరోజు దేశం రాష్ట్రం సురక్షితంగా ఉండాలని ఈ కార్యక్రమం అంతా వీరబ్రహ్మేంద్ర స్వయం సేవా సంస్థ తరపు నుంచి జగన్నాథపురం విశ్వబ్రాహ్మణ యువజన సంక్షేమ సేవా సంఘం అధ్యక్షులు నాగోజు రుద్రబాబు గారు, గౌరవ అధ్యక్షులు మన చేబ్రోలు వీర్రావు గారు, కాకినాడ రూరల్ అర్బన్ అండ్ విశ్వబ్రాహ్మణ సంఘాల అధ్యక్షులు చెల్లూరు సత్యనారాయణ గారు, అలాగే ప్రధాన కార్యదర్శి పుట్టా భాస్కర్ రావు గారు, మరి కొంతమంది కార్యవర్గ సభ్యులు అందరితో ఈరోజు ఈ కార్యక్రమం
శ్రీకారం చుట్టడం జరిగింది. స్వామివారికి త్వరలో మేము అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఒకటే విన్నపం, ఇటువంటి సంఘకర్తకు కులమతాలకు అతీతంగా ఆ రోజు శిష్యులుగా ఒక వైశ్య కులం నుంచి, ఒక మాదిక కులం నుంచి, ఒక ముస్లిం కులం నుంచి, ఒక కాపు కులం నుంచి అందరినీ కూడా సగబంది ఏర్పాటు చేసిన ఒక సంఘకర్త ఇటువంటి వ్యక్తికి కాకినాడలో నగరంలో ఎక్కడో దగ్గర స్వామివారికి విగ్రహావిష్కరణ చేయాలని చెప్పి ఈ రోజు మన ఆరాధన సందర్భంగా అధికారుల్ని త్వరలో వచ్చి నాయకుల్ని అందరినీ కూడా మేము వేడుకుంటున్నాం. స్వామివారికి అలాగే నవంబర్ 20వ తారీఖుని జయంతి కార్యక్రమం, సెప్టెంబర్ 17వ తారీఖు విశ్వకర్మ జయంతి కార్యక్రమం, ఇవన్నీ కూడా అధికారికంగా చేయాలని చెప్పి మేము అందరం ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాం. కనుక ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా తెరచి వంచి నేను అభినందనలు తెలియవచ్చు. నా పేరు ఆవుపాటి ఉమాశంకర్. నేను 93 బీసీ కులాల రాష్ట్ర ఉపాధ్యక్షులు, అలాగే విశ్వబ్రాహ్మణ సంఘ రాష్ట్ర జిల్లాకి సీనియర్ నాయకులని. నా పేరు ఆవుపాటి ఉమాశంకర్. నా పేరు చెల్లూరు సత్యనారాయణ. మా విశ్వబ్రాహ్మణ కాకినాడ అర్బన్ అండ్ రూరల్ విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘ అధ్యక్షుడిగా నేను పదవిని స్వీకరించిన నేను ఈరోజు మన జగద్గురు అయినటువంటి శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క 331 సజీవ సమారాధన కార్యక్రమంలో భాగంగా 1680లో జన్మించినటువంటి మన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క 1693లో 85 సంవత్సరాల జీవనాన్ని సాగించి మొదటి సంఘ సంస్కర్తగా ఉద్భవించినటువంటి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి కులాలకి మతాలకి అతీతంగా ఆనాడే చెప్పి ఉన్నారు. వారిని ఒక మతానికి కులానికి చెందిన వారు కాకుండా మనందరూ కూడా సజీవంగా ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా వారిని పూజించవలసిన అవసరం ఉంది. అలాగే మన రాబోయే ప్రభుత్వం ఏదైనప్పటికీ కూడా మన కన్నిమల్లైపల్లి వీరబ్రహ్మం గారి మఠానికి మన నరేంద్ర మోడీ గారిని కూడా తీసుకొచ్చి ఈ పవిత్రమైన మఠానికి తీసుకొచ్చి వారి యొక్క పవిత్రతని వారికి తెలియజేసి దానిని ఒక పుణ్యక్షేత్రంగా అభివృద్ధికి తోడ్పడాలని, అదే పర్యాటక కేంద్రంగా కూడా అభివృద్ధి చెందితే ఈ యొక్క బ్రహ్మం గారి యొక్క విశిష్టత ఔన్నత్యత కూడా ప్రపంచవ్యాప్తంగా సాటి ఉంది. ప్రతి విషయం కూడా భవిష్యత్తులో జరిగే ప్రతి విషయం కూడా వారు బ్రహ్మం గారు చెప్పిన విషయమే. మనం మరుసటి క్షణం ఏం జరుగుతుందో తెలియని ఈ కంప్యూటర్ యుగంలో కూడా ఆనాడు 413 సంవత్సరాల క్రితమే ప్రతిదీ కూడా పోసపుచ్చినట్లు ఎన్నో విషయాలు మనకి ఉద్భవించినట్టు బ్రహ్మం గారికి మనం అందరూ కూడా కృతజ్ఞులు అయ్యి మన దైవారాధనలో ప్రతి ఒక్కరు కూడా పూజించుకోవాల్సిన అవసరం ఉంది. కనుక ఈ రోజు 331 ఆ సమారాధన కార్యక్రమంలో ఈ రోజు మన ఆవుపాటి ఉమాశంకర్ గారు, మన చేవోలు వీరరావు గారు అలాగే తదితర పెద్దలందరూ కూడా సమక్షంలో ఈ యొక్క మహోన్నతమైన కార్యక్రమం చేపట్టుకోవడం జరిగింది. వారందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. కాకినాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వైస్ ప్రెసిడెంట్ పదవికి నిర్వహించిన పోలింగ్ ప్రక్రియ శుక్రవారం ప్రశాంతంగా కొనసాగింది. కాకినాడ బార్ అసోసియేషన్లో సుమారు 850 మంది న్యాయవాదులు ఈ పోలింగ్ ప్రక్రియలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బార్ అసోసియేషన్ నియమించిన ఎన్నికల అధికారి చంద్రశేఖర్ పర్యవేక్షణలో ఈ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగాయి. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ సాధారణ ఎన్నికలకు ఏమాత్రం తీసిపోకుండా రహస్య బ్యాలెట్ ఓటింగ్ ను ఇక్కడ నిర్వహించడం జరిగిందని తెలిపారు. మధ్యాహ్నం 2 గంటల సమయానికి 500కు పైగా ఓట్ల శాతం నమోదు చేసినట్లు ఎన్నికల అధికారులు తెలిపారని, సాయంత్రం 5 గంటల తర్వాత పోలింగ్ ప్రక్రియను పూర్తి చేసి అనంతరం ఓట్ల లెక్కింపు నిర్వహించి వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన అభ్యర్థిని ప్రకటిస్తామని తెలిపారు. ఇప్పటికే బార్ అసోసియేషన్ అధ్యక్ష గౌరవ సభ్యులు ఏకగ్రీవ నియామకం కావడం జరిగిందని, కేవలం వైస్ ప్రెసిడెంట్ స్థానానికి మాత్రమే నామినేషన్లు వేయడంతో ఇక్కడ ఎన్నికల ప్రక్రియ అనివార్యమైనట్లు తెలిపారు. ఏపీ గారు
మేడం మేడం ఎలా చూడండి. నేను టీపీఆర్ చంద్రశేఖర్ అడ్వకేట్ కాకినాడ బార్ అసోసియేషన్. నన్ను ఈ సంవత్సరం 24-25 సంవత్సరం తాలూకు బార్ ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి నన్ను చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్గా బార్ వారు నియమించారు. దాని ప్రకారం ముందుగా నోటిఫికేషన్ ఇచ్చి 8-9 తారీఖుల్లో నామినేషన్స్ తీసుకున్నాం. 10వ తారీఖున స్క్రూటినీ అయింది, 11ని విత్డ్రాలు, 17ని ఈరోజు ఎలక్షన్స్. మొత్తం ఓటర్లు 980. మన బార్కి ఎగ్జిక్యూటివ్ కమిటీకి మొత్తం 15 మెంబర్లు ఉండగా అందులో 14 మంది యునానిమస్గా ఆల్రెడీ ఎలక్ట్ అయిపోయారు. వాళ్ళకేం పోటీ లేదు. ఈ వైస్ ప్రెసిడెంట్కి మాత్రం 2 అభ్యర్థులు నామినేషన్ వేసినందువల్ల బార్ కోసం ఈ రోజుని ఈ ఓటింగ్ జరుపుకోవాల్సి వస్తుంది. పొద్దున్న 9 గంటల నుంచి మొదలుపెట్టాం. ఇప్పటికి 450 మంది ఓటు హక్కును వినియోగించినారు. ప్రతి ఓటరు కూడా వచ్చినప్పుడు వాళ్ళ ఐడి కార్డు బార్ కౌన్సిల్ ఇచ్చింది కానీ మన బార్ అసోసియేషన్ ఇచ్చింది కానీ ఐడి కార్డు పట్టురావాలి. లోపలికి సెల్ ఫోన్లు అయ్యి అలౌ చేయి. ఇది సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. సాయంత్రం 5 గంటలు అయిన తర్వాత 5:30కి కౌంటింగ్ మొదలుపెట్టి వెంటనే ఈ రిజల్ట్ కూడా చెప్పేస్తాం. రిజల్ట్ అయిన తర్వాత ఈ నెగ్గిన 15 మందికి సర్టిఫికేట్లు ఇవ్వడం, వాళ్ళని ఎలక్ట్ అయినట్టుగా డిక్లేర్ చేయడం జరుగుతుంది. సంవత్సరం పాటు వాళ్ళకి టర్మ్ అనమాట. 31 మార్చ్ 2025 వరకు ఈ టర్మ్ ఉంటుంది. గతంలో 1150 మంది వరకు ఓటు వినియోగించడానికి ఎలిజిబిలిటీ వచ్చింది. ఈ ఎలిజిబిలిటీ ఏంటంటే మన బార్కి సబ్స్క్రిప్షన్ ఇన్ టైంలో కట్టిన వాళ్ళకే ఎలిజిబిలిటీ ఉంటుంది. ఈసారి 980 మందే వచ్చారు. మొత్తం ఆ ఓటు హక్కుని వినియోగించడానికి ఎలిజిబిలిటీ అంతమందే కట్టారు కానీ వాళ్ళకి వచ్చింది. గతంలో 700 వరకు పోలింగ్ అయింది. అప్పుడు 60% వరకు జరిగింది. ఇప్పుడు ఎంతవరకు జరుగుతుంది సాయంత్రం 5 గంటల కానీ మనకి తెలియదు. ప్రతి ఒక్క పౌరుడు హైపర్ టెన్షన్, అధిక రక్తపోటు పట్ల అవగాహన కలిగి తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి జె నరసింహనాయక్ తెలిపారు. కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ప్రపంచ హైపర్ టెన్షన్ డే సందర్భంగా జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైపర్ టెన్షన్ పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, ఇది ముఖ్యంగా శరీరంలోని ప్రధాన అవయవాలపై ప్రభావం చూపుతోందని, ముఖ్యంగా 30 సంవత్సరములు పైబడిన పౌరులు తప్పకుండా ఎప్పటికప్పుడు బీపీని సరిచూసుకోవాలని సూచించారు. అన్ని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలలో హైపర్ టెన్షన్ కు ఉచితంగా మందులు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా లెప్రసీ ఎయిడ్, క్షయ నివారణ అధికారి ఆర్ రమేష్, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి కె రత్నకుమార్, డాక్టర్ ఐ ప్రభాకర్, డాక్టర్ బి సురేఖ, డాక్టర్ బి రవికుమార్, ఎఫ్డమాలజిస్ట్ మరియు డిఎంఎన్హెచ్ఓ సిబ్బంది పాల్గొన్నారు. అధిక రక్తపోటు ఉన్న వాళ్ళకి తలనొప్పి, తల తిరగటం, తర్వాత ముక్కు నుండి రక్తస్రావం కారటం, తర్వాత దడలు ఉండటం అన్నది జరుగుతుంది అన్నమాట. సో అటువంటి లక్షణాలు ఏమైనా కనబడినప్పుడు దాన్ని కొంచెం మనం అంటే బీపీ అనిగా గుర్తుంచుకొని ఒకసారిగా వచ్చి మనం బీపీ చూపించుకోవాలి. చూపించుకున్న తర్వాత మనకి మందులు అవి రాసిస్తారు. అంతేకాకుండా అది మొదటి స్టేజ్లో ఉన్నట్లయితే కనుక కొన్ని రకాల వ్యాయామాలు చేయమని, వాకింగ్ చేయమని, నెక్స్ట్ రోజుకి ఒక 6 నుంచి 8 గంటల సేపు నిద్ర ఉండాలని, తర్వాత మాత్రలు ఏవైతే కనుక బీపీ వచ్చిందని అన్నప్పుడు డాక్టర్ గారు ఏ మందులు అయితే రాస్తారో ఆ మందులు వేసుకోవాలి. తర్వాత మళ్ళీ బీపీ చెక్ చేయించుకోవాలి. చెక్ చేయించుకున్నట్లయితే కనుక వాళ్ళని మనం కంట్రోల్గా, అంటే బీపీ ఎక్కువగా అయిపోయి దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ చాలా ఉంటాయి కాబట్టి అవి జరగకుండా ఉండటానికి ఈ
ఈ రకమైన వ్యాయామాలు, నడక, నిద్ర, తర్వాత మాత్ర వేసుకోవటం, మళ్ళీ వచ్చి బీపీ చెక్ చేయించుకోవటం ఇలాంటివి చేసినట్లయితే కనుక వాళ్ళని. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. నేను డిఎంహెచ్ఎం మాట్లాడుతున్నాను. ఈరోజు ప్రపంచ హైపర్టెన్సివ్ డే జరుపుకుంటా ఉన్నాము. హైపర్ టెన్షన్ అనేది ఒక మేజర్ డిసీజ్ అయిపోయింది ఇప్పుడు. ఈ హైపర్ టెన్షన్ వల్ల మనకేంటంటే మన బాడీలో ఉన్న వైటల్ ఆర్గాన్స్ అన్నీ కూడా దెబ్బతినే అవకాశం ఉంది. మనకి బీపీ ఎక్కువ అవడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ రావడం, అలానే హార్ట్ అటాక్స్ రావడం, అలానే హైపర్ టెన్సివ్ ఎన్సెఫలోపతి అని లివర్ ప్రాబ్లమ్స్, అలానే కిడ్నీ హైపర్ టెన్సివ్ నెఫ్రోపతి అని కిడ్నీ ప్రాబ్లమ్స్ రావడము, ఇలాగ మన వైటల్ ఆర్గాన్స్ అన్నీ కూడా ఈ హైపర్ టెన్షన్ అనేది దెబ్బతీసి చాలా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటుంది ప్రజలు. అందువల్ల మనం ఏంటంటే 30 years ఎవరైతే దాటి ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈరోజు ఖచ్చితంగా మనకి హాస్పిటల్కి వెళ్ళి మన దగ్గరలో ఉన్న హాస్పిటల్, అది గవర్నమెంట్దైనా ప్రైవేట్దైనా, విలేజ్ హెల్త్ క్లినిక్స్లో కూడా అన్ని చోట్ల కూడా మనకి బీపీ ఆపరేటర్స్లు ఎడిక్వేట్గా ఉన్నాయి. సో అందరికీ బీపీ చూడటం అనేది జరుగుతూ ఉంది. ఎవరికైతే బీపీ ఉంది అని తెలుసో వాళ్ళు ఖచ్చితంగా మందులు వాడుకొని కంట్రోల్లో పెట్టుకోవాలి. దీనికి సంబంధించిన మందులన్నీ కూడా గవర్నమెంట్ తరఫున మనకి హైపర్టెన్సివ్ ప్రోటోకాల్ ఒకటి పెట్టి ఉచితంగా ఫ్రీగా మందులు ఇవ్వడం జరుగుతూ ఉంది. అలానే ప్రతి హెల్త్ క్లినిక్లో, ప్రతి హాస్పిటల్లో ప్రతి మంత్ ఖచ్చితంగా మనకి ఏమైతే బీపీ కేసులు రికార్డ్ అయినాయో వాటిని అన్నింటినీ కూడా మానిటర్ చేసి వైద్యం అందించడం అనేది జరుగుతూ ఉంది. సో ప్రజలకు అందరికీ అవగాహన కల్పించడానికి ఈరోజు ప్రపంచ హైపర్టెన్సివ్ డే జరుపుకోవడం జరుగుతూ ఉంది. సో మనకి ఈ హైపర్ టెన్షన్ మేజర్ రావడానికి ఏంటంటే మనకి లైఫ్ స్టైల్, మనకి ఈరోజు పబ్లిక్ చూసుకుంటా ఉంటే వాకింగ్ చేయడం కానీ, ఎక్సర్సైజ్ చేయడం కానీ, సడెంటరీ లైఫ్ ఉంటాము, లేకపోతే డైట్ హ్యాబిట్స్ కానీ, సో వీటన్నిటి వల్ల మనకి ఈ హైపర్ టెన్షన్ అనేది ఈరోజు మేజర్ ఇష్యూగా ఉంది. సో ప్రజలందరూ తెలుసుకొని ఖచ్చితంగా ఆ హైపర్ టెన్షన్ ఉంటే దాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి, రాకుండా జాగ్రత్త తీసుకోవాలని అందరికీ మనం చేస్తాము. 5 లక్షల జనాభాతో 300 కోట్ల రూపాయల బడ్జెట్ కలిగిన కాకినాడ స్మార్ట్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్ పచ్చదనం కోసం కనీసంగా 2% నిధులు కూడా ఖర్చు చేయడం లేదని పౌర సంక్షేమ సంఘం నాయకులు దూసర్లపూడి రమణరాజు ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్మార్ట్ సిటీకి పచ్చదనం కరువైందని, విష వృక్షాలు తొలగించి వేప మొక్కలు నాటించాలని కోరారు. గుడ, కౌడ, ఓఎన్జీసీ తీరంలోని భారీ పరిశ్రమలు గ్రీనరీ పెంపకంలో నిర్లక్ష్యం చేస్తున్నాయని అన్నారు. సిటీలోని రోడ్ మార్జిన్లలో పచ్చదనం పూర్తిగా కరువైపోయిందని, ఆహ్లాదం అందించే కాసింత పచ్చదనం ఎక్కడా కనిపించడం లేదన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, పార్కులు, పాఠశాలలు, రహదారుల్లో విషపూరిత కోనోకార్పస్ డెవిల్ ట్రీస్ గా పిలువబడే ఎడాకుల మొక్కలు భారీ వృక్షాలుగా తయారయ్యి రోగ నిరోధక శక్తి తగ్గి సీనియర్ సిటిజన్స్ కు, చిన్నారులకు ఉబ్బసం, శ్వాసకోశ చర్మ వ్యాధులతో అనారోగ్యాలు కలిగిస్తున్న దుస్థితి ఏర్పడిందన్నారు. తక్షణమే ఎండిన గ్రీనరీ కోనోకార్పస్ చెట్లు తొలగించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వృక్షమైన వేప మొక్కలు విరివిగా నాటించే ప్రక్రియ చేపట్టాలని కోరారు. కాకినాడ నగరంలో పచ్చదనం కోసం 2% నిధులు నిర్వహణ కూడా చేయడం లేదు. ఇటు తూర్పులో ఉన్నటువంటి సాంబమూర్తి నగర్ నుంచి పడమరలో ఉన్నటువంటి సామర్లకోట రోడ్డు వరకు, ఇటు ఉత్తరంలో ఉన్నటువంటి ఈ ఓఎన్జీసీ కూడా సెంటర్ ఐలాండ్ నుంచి అటు జగన్నాథపురం వరకు ఈ రోడ్ ఐలాండ్స్లో కానీ, రోడ్డు డివైడర్స్లో కానీ, రోడ్ల మార్జిన్లో కానీ ఎక్కడా కూడా కాసేంత పచ్చదనం కనిపించడం లేదు. ఇక్కడ కూడా ఓఎన్జీసీ నిర్వహణలో ఏర్పడినటువంటి ఐలాండ్ గ్రీనరీ పూర్తిగా ఎండిపోయింది. పట్టించుకున్న పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. కాకినాడ నగరంలో విషపూరితమైనటువంటి కోనోకార్పస్ 7 ఆకుల చెట్లు వృక్షాలుగా ఎదిగిపోయాయి. వీటి వల్ల సీనియర్ సిటిజన్స్, చిన్నారులు రోగ నిరోధక శక్తి తగ్గినప్పుడు అనారోగ్యాలకు గురవుతున్నటువంటి దుస్థితి ఉంది. కాబట్టి నగరపాలక సంస్థ గుడావారు ప్రత్యేక శ్రద్ధ వహించి ఈ విషవృక్షాలను తొలగించి వేప వృక్షాలు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వృక్షమైనటువంటి వేప వృక్షాలు, ఆ యొక్క వేప మొక్కలు నాటించే కార్యక్రమం చేయాలని పౌర సంక్షేమ సంఘం కోరుతోంది. జాతీయ డెంగ్యూ దినోత్సవం కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.
వారానికి ఒకరోజు డ్రై డే పాటించి డెంగ్యూ వ్యాధిని అరికడదామని డెంగ్యూ విభాగ ఇన్ఛార్జ్ రమేష్ కుమార్ తెలిపారు. కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో జాతీయ డెంగ్యూ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ఇళ్లలో నిల్వ చేసే నీటిని వారానికి ఒకరోజు పూర్తిగా ఖాళీ చేసి డ్రై డే పాటించాలని అన్నారు. అనంతరం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం నుంచి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. స్లోగన్ చెప్పండి సార్. ఉన్న నీరు వేపాకు పొగ దోమలకు సెగ, వేపాకు పొగ వేపాకు పొగ వేపాకు పొగ నీటి నిల్వలు దోమకాటు పెనుముప్పు దోమకాటు జాతీయ డెంగ్యూ దినం. ఈ సందర్భంగా కాకినాడ జిల్లాలో అన్ని పిహెచ్సిల్లోనూ అన్ని హెల్త్ వెల్నెస్ సెంటర్లో ఆరోగ్య కార్యకర్తలతో అవగాహన కల్పిస్తున్నాము. ముఖ్యంగా ఏంటంటే ప్రతి శుక్రవారం కూడా డ్రై డే ఫ్రైడే చేస్తున్నాము. ఇంప్లిమెంటేషన్ కంపల్సరీగా మన పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేషన్తో ఏఎన్ఎంస్ ప్రతి ఇంటింటికి వెళ్ళి ఈ నీటి నిల్వలు ఉన్నవన్నీ కూడా ఎంప్టీ చేస్తున్నారు. అలాగే గార్బేజ్ ఎక్కడ ఉన్నా కూడా ఫోటో తీసి మనకి పెట్టడం వల్ల ఆ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు క్లియర్ చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ డెంగ్యూ దోమ అనేది డే టైమ్ బయటర్. కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ప్రతి వారం శుక్రవారం పూట వాళ్ళ ఇంట్లో నీళ్ళన్నీ కూడా ఎంటీ చేసుకొని శుభ్రం క్లీన్ చేసుకొని డ్రై చేసి మళ్ళీ వాటర్ నింపుకొని పెట్టుకోవాలని కోరుతున్నాను. ఈ అవగాహన కార్యక్రమం ఈ రోజు జిల్లా వ్యాప్తంగా ప్రతి పిహెచ్సిలోనే జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క ప్రజలు కూడా ఇది ఒక డెంగ్యూ నిర్మూలనకి మనం అందరం కూడా చేయి కలిపి మనందరం కూడా జిల్లా డెంగ్యూ రహిత జిల్లాగా మనం చేస్తామని మనస్ఫూర్తిగా మనం అందరం కూడా ప్రతిజ్ఞ చేస్తున్నాం. థ్యాంక్ యూ. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి 331వ ఆరాధన మహోత్సవము. కాకినాడ జగన్నాథపురం అన్నమఘాటి సెంటర్ కమ్యూనిటీ హాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన విశ్వ బ్రాహ్మణ యువజన సంక్షేమ సేవా సంఘం. కాకినాడ బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ పదవికి ప్రశాంతంగా పోలింగ్. 440 ఓట్లతో వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన కేవీ వీరభద్రరావు. ప్రతి ఒక్కరూ అధిక రక్తపోటు పట్ల అవగాహన కలిగి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి జె నరసింహనాయక్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.